వెనకటికి మహాత్మా గాంధీ గారు 80వ పుట్టినరోజు సందర్భంగా ఆయన మీద ఒక బ్రహ్మాండమైన గ్రంథం తేవాలని కాంగ్రెస్ వాళ్ళు ఇతరు పెద్దలు సంకల్పించి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారిని ఎడిటర్గా ఎంపిక చేసుకున్నారు. అయితే వారు ఎడిటర్గా అది స్వీకరించిన తర్వాత మొట్టమొదట జార్జ్ బెర్నార్డ్ షాకి ఒక ఉత్తరం రాశారట, ఒక మహాత్మా గాంధీ మీద ఒక వ్యాసం రాసి పంపమని. ఆ ఉత్తరం చూసి ఆయన, మహాత్మా గాంధీ గురించి నేను రాయడం ఏంటి, మహాత్మా గాంధీ చెప్పినవే మనం వేయాలి తప్ప మనం రాసిన ప్రయోజనం లేదు, నేను రాయనన్నాయట బెర్నార్డ్ షా. ఇక దీన్ని మేము ప్రేరణగా తీసుకొని స్ఫూర్తిగా తీసుకొని ఈ గత ఏడాది జి కృష్ణ గారి శత జయంతి ఉత్సవం వచ్చింది. అప్పుడు ఒక సదస్సు ఏర్పాటు చేసి ఒక గ్రంథం వేయాలని సంకల్పించాం. అది కొన్ని కారణాల వల్ల చేయలేకపోయాం. అయితే గ్రంథం మాత్రం వేద్దామనుకున్నాము. ఇక అప్పుడు అందరితో రాయించడం అంటే ఆయన అందరికీ తెలియదు, 100 ఏళ్ల క్రితం పుట్టినవాడు కదా, మనం అంతా కొత్త వాళ్ళు ఉన్నారు, ఏదో నా లాంటి వాళ్ళకి కొందరికి తెలుసు. కానీ అందుకని గాంధీ స్ఫూర్తితోనే ఆయన మీద వ్యాసాలు కాదు ఆయన రాసినవి వేద్దామని ఇప్పుడు తెచ్చాము మేము. ఇది దాని వెనకాల కథ. అది ఎప్పుడో నాకు రాసిచ్చాడు. అప్పుడు రచయితల సహకార ప్రచురణ సంస్థ ఒకటి స్థాపించి వరుసగా పుస్తకాలు తెద్దామనుకున్నాము. దానికోసం ఆయన అప్పుడు ఇప్పుడు కన్నవి విన్నవి 2 నాకు రాసిచ్చారు. అప్పుడే ముందు మాట రాశాడు 87లో. అప్పుడు వేయలేకపోయాం, ఇప్పుడు వేశాము. ఈ 80 లోగడ అప్పుడు ఇప్పుడు మన చక్రధర ఒక రచనా స్కూల్ నుంచి వేశారు. కానీ అది తర్వాత అప్పుడు ఇప్పుడు తర్వాత రాసినవి. మేము వేసేవే మొట్టమొదటివి. ఆయన అప్పుడు వేసినా మేము ఇప్పుడు. అప్పటికీ ఇప్పటికీ కృష్ణ గారు పఠనీయుడే, అందుకని ఈ గ్రంథం వేశాము. ఇది కాకుండా ఈ అనుభవాలు జ్ఞాపకాలు కార్యక్రమంలో మేము మొట్టమొదట జేవి లక్ష్మణరావు గారితో 2012లో ప్రారంభించాం. ఆ తర్వాత ఎంఎస్ శర్మ గారు చేశారు 2వ ప్రసంగం. వారు ఇవాళ లేరు మన మధ్య. ఆ తర్వాత 3వ ప్రసంగాన్ని ఆదిరాజు వెంకటేశ్వరరావు గారు చేశారు. ఆయన కూడా ఇవాళ మన మధ్య లేరు. 4వ ప్రసంగం పివివి గోపాలస్వామి గారు చేశారు. ఆయన తెనాలిలో పీటీఐకి ఉండేవాడు రిపోర్టర్గా. వారు కూడా ఈ మధ్య ఇప్పుడు వెళ్ళారు. ఈ 5వ ప్రసంగం ఎన్ ఇన్నయ్య గారు ఇండియాలో లేరు, అమెరికాలో ఉన్నారు, వాడు రాలేకపోయారు. 6వ ప్రసంగాన్ని గణేశన్ గారు చేశారు. వారు 90+ అయితే తిరుగుతున్నారు బాగానే, కానీ వాళ్ళ ఊళ్ళో లేరు, అందుకని వారు రాలేకపోయారు. 7వ ప్రసంగాన్ని ఎస్ వెంకటనారాయణ గారు, ఇండియా టుడే ఇంగ్లీషు ఎడిటరు, ఆన్లుకర్ ఎడిటర్ అయిన వెంకటనారాయణ గారు చేశారు, వారు వచ్చారు. ఆ తర్వాత వెంకటనారాయణ గారి తర్వాత మన దాసు కేశవరావు గారు కూడా చేశారు, వారు ఉన్నారు ఇక్కడే. ఆ తర్వాత ఎక్కువ ప్రసంగాలు పుస్తకం వేద్దామంటే కనీసం 10 ప్రసంగాలు ఉండాలి కదా, ఏం చేద్దామని దాసు కేశవరావు గారు అన్న, ఆయన ప్రఖ్యాత జర్నలిస్టు, అమెరికాలో స్థిరపడ్డారు. వారు మొన్న జూలైకే 100 ఏళ్ళు నిండారు వాళ్ళకి. అయినా కూడా బాగా మంచి జ్ఞాపకశక్తితో ఉన్నారు. మేము అడిగాం మీరు చేస్తారా అంటే చేస్తానన్నాడు, కానీ అక్కడి నుంచి ఇక్కడికి రాలేకపోయాడు. ఆయన రాసి పంపాడు, దాన్ని మేము తెలుగు చేసి ఇందులో వేశాము. దాసు కృష్ణమూర్తి గారు అన్నగారు, అన్నయ్య పెద్దన్న, అవును దాసు కృష్ణమూర్తి గారు, దాసు కేశవరావు గారు అన్న, అది కూడా ఇందులో చోటు చేసుకుంది. చివరిలో ఈ మధ్యకాలంలో పిఏ రామారావు గారు క్రానికల్లో పనిచేశారు చాలా కాలము, 3.5 దశాబ్దాలు పైగా, ఇప్పటికీ ఎన్ఎస్ఎస్లో చాలా యాక్టివ్గా ఉన్నారు. వారు ఈ మధ్య వాట్సాప్లో వారి స్మృతులు రాయడం స్టార్ట్ చేశారు. ఇవి బాగున్నాయి అనుకుంటే మా కేశవరావు గారు వాటినన్నిటి ఎడిట్ చేసి ఒక ప్రసంగంలాగా ఇచ్చారు. ఇట్లా మేము ఒక 10 ప్రసంగాలను అనుభవాలు జ్ఞాపకాలు అంటే ఈ కృష్ణ గారు మొట్టమొదలు, అప్పుడు ఇప్పుడు గ్రంథం. జీకే అంటే చాలామందికి తెలుసు. ఆయన అసలు పేరు కళ్యాణ వేణుగోపాల కృష్ణమూర్తి. వారు 1924లో పుట్టారు. ఏ సమయంలో అయినా కూడా ఏ అంశాన్ని తీసుకున్నా కూడా సరళంగా, సుందరంగా, జనరంజకంగా వ్రాయగలిగిన
విషయగ్రహణ పారీణుడు కృష్ణ గారు. తెలుగైనా ఇంగ్లీష్ అయినా సమాన అధికారంతో జోడు గుర్రాల వల్ల వేగంగా వాసిగా వ్రాయగలిగిన అసాధారణ ధారణాశక్తి గల సాదాసీదా పత్రికా రచయిత. అయితే మనం ఎక్కువ రాజకీయ నాయకులతోని తిరుగుతాం కాబట్టి మనం వాళ్ళతో మాటల్లో దించి కలం కాగితం పట్టుకుంటే ఆపేస్తారు. అందుకని ఆయన కృష్ణ గారు తొలి రోజుల్లో అవధాన ప్రక్రియ ధారణని బాగా సాధన చేశారు. ఆయన నోట్స్ రాసుకునేవాడు కాదు, మాట్లాడుతూ అదే మననం చేస్తూ ఆఫీసుకు పోయినాక మొత్తం యాజ్ ఇట్ ఈజ్ ఏం మాట్లాడాడు దించేసేవాడు. అట్లా ఆయన అసాధారణమైన జర్నలిస్టు. నేను అప్పుడు చిన్న పిల్లవాడిని, ఆయన పెద్దవారు. వారితో ఎందుకో వారు నన్ను బాగా ప్రేమించారు. నా తరం వాళ్ళందరికీ కూడా ఆయన తెలుసు. వారు ఎన్నో ముచ్చట్లు చెప్పేవారు, వారి దగ్గర ఎంతో నేర్చుకున్నాం. ఒక్క ముచ్చట చెబుతాను మీకు. వారు ఖోస్లా కమిషన్, గోదావరి కృష్ణ వాటి మీద ఖోస్లా కమిషన్ రిపోర్టు వచ్చింది. అయితే ఇంకా ప్రణాళికా సంఘానికి కానీ ప్రధానమంత్రికి కానీ సమర్పించలేదు. ఆ సమయంలో ఖోస్లా కమిషన్ రిపోర్టు ఆయన చేతికి వచ్చింది. దాన్ని ఆ రాత్రి ఆయన తెలుగు చేసి ఆయన అప్పుడు పనిచేస్తున్న ఆంధ్రపత్రిక పంపాడు. అది ఆంధ్రపత్రికలో మాత్రమే పబ్లిష్ అయింది. అప్పుడు కృష్ణమాచార్యులు గారు ప్రణాళికా సంఘం ఉప అధ్యక్షులుగా ఉన్నారు. ఇదేమిటి ఈ తెలుగు పత్రికలో వచ్చింది, దీనికి జల విద్యుత్ సంస్థలో తెలుగు వాళ్లే లీక్ చేసి ఉంటారు అని కక్షగట్టి జల విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న తెలుగు వాళ్ళందరినీ సస్పెండ్ చేసేయట. ఆయన చాలా వేదన చెందారు కృష్ణ గారు. ఇది ఎట్లాగా ఉందని అప్పుడు గుల్జారీలాల్ నందా గారు, ఆయన 2 సార్లు తాత్కాలిక ప్రధానిగా చేసినవారు, వారు తెలుసు వీరికి. అంతకు ముందు రోజే వారితో మాట్లాడినారట. మళ్ళీ వెళ్ళారు వారి దగ్గరికి. ఇది ఇట్లా జరిగిందండి, అందరినీ సస్పెండ్ చేశాడు, చాలా దారుణం. నేను మీతో మాట్లాడినప్పుడు మీరు వ్యక్తం చేసిన విషయాల్లోనే అది ఉంది, దాని ఆధారంగా నేను రాస్తే వాళ్ళని ఇట్లా చేశారంటే ఆయన వెంటనే కృష్ణమాచారి గారికి ఫోన్ చేసి ఆ సస్పెన్షన్ ఎత్తేయించారట. ఇట్లా ఎన్నో చెప్పేవారు. ఇట్లాగా ఇంకొకటి చెప్తాను ఎక్కువ టైం తీసుకోకుండా. ప్రకాశం పంతులు గారు ఆంధ్ర రాష్ట్ర అవతరణకు ముందు అప్పుడు అక్కడ ఢిల్లీలో మీటింగ్ ఉంటే ప్రకాశం పంతులు వచ్చారు. ప్రకాశం పంతులు అంటే ఇక ఆయనకి ఎనలేని ప్రేమ కృష్ణ గారికి. ఆయన వాళ్ళ ఆఫీస్లో అంటే ఆయనకి ఏంటంటే మొట్టమొదటి ముఖ్యమంత్రి కావాలని ఆంధ్రకి. ఆ విషయాన్ని ఆ కార్యవర్గ సమావేశంలో చెప్పాడట. అయితే కృపలాని ఏమన్నాడు, కాదు మీరు రాజీనామా చేసి కాంగ్రెస్లో కలవండి, కాంగ్రెస్లో ఉంటే మేము సపోర్ట్ చేయమన్నారట. చాలా వేదన చెందాడు. అయిపోయింది మీటింగ్, బయటకు వచ్చాడు. వచ్చినాక కృష్ణ గారు వేచి చూస్తున్నారు. అప్పుడు ప్రకాశం గారు అన్నారట, నాకు బహుమూత్ర వ్యాధి అంచేత ఎప్పుడు నేను వెళుతుంటాను, ఒక టెలిఫోను ఒక గది ఉన్నది నాకు చూడవయ్యా కృష్ణ అన్నాడట. ఎక్కడ దొరుకుతుంది, ఢిల్లీలో 1947లో. అయితే సరే వాళ్ళ ఇంటికే తీసుకొచ్చాడట. ఇంట్లో టెలిఫోను సౌకర్యం కల్పించాడు. ఆయన మొట్టమొదటి టెలిఫోను సి రాజగోపాలాచారి గారికి చేశారట. రాజగోపాలాచారి అప్పుడు అక్కడ ముఖ్యమంత్రి చేసినవాడు కదా. ఆయనతో ఏమన్నాడంటే, రాజగోపాలాచారి నాకు ఆంధ్రాకి మొదటి ముఖ్యమంత్రి కావాలని ఉంది, అందుకని మీరు కాస్త పండిట్ జవహర్లాల్ నెహ్రూకి చెప్పాలి అన్నాడట. ఆయనకి నాకు పడదు, అయినా కూడా తప్పకుండా చెప్తానని పెట్టేసాడట. ఇంకా ఆలోచిస్తూ మళ్ళీ జవహర్లాల్ నెహ్రూకి అత్యంత ప్రియతముడైన హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రి బూరుగుల రామకృష్ణారావుకి ఫోన్ చేసి నాకు ఇట్లా ఉంది, కాస్త నెహ్రూ గారికి చెప్తారా అన్నాడట. ఇది చెప్పాడు. అయితే ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే, ఆంధ్ర పత్రిక టంగుటూరి ప్రకాశం గారికి వ్యతిరేకమైంది. ఆయన గురించి వ్యతిరేకమైన వార్తలే వ్రాస్తుంది. అయితే ఈయన ఆంధ్ర పత్రికలో పనిచేస్తూ వాళ్ళ ఇంటికి తీసుకొచ్చాడు. ఇది యజమాన్యానికి తెలిస్తే అంతే సంగతులు. అయినా కూడా పర్వాలేదని తీసుకొచ్చాడు ఆయన. కర్మగాలు ఏమైందంటే, ఈయన టెలిఫోన్లు ఇలా అయిపోగానే ఆంధ్రపత్రిక అధినేత శంభుప్రసాద్ గారు,
నీలం సంజీవరెడ్డి గారు అప్పటికి ఆయన ముఖ్యమంత్రి కాలేదు, వాళ్ళిద్దరూ కృష్ణ గారి ఇంటికి వచ్చారట, చూశారు ఇదంతా. ఎవరు ఏం మాట్లాడలేదు. అంతా అయిపోయినాక భోజనాలు అందరికీ లచ్చుమామ గారు పెట్టారు. అందరు వెళ్ళిపోతున్నప్పుడు ప్రకాశం గారు అన్నారట, కృష్ణ, నేను మీ ఇంటికి అతిథిగా వచ్చాను, వార్తల కోసం కాదు, వార్తలు ఇవ్వకూడదు అన్నాడట. అప్పుడు శంభుప్రసాద్ గారు, ఇవన్నీ మనకు తెలిసిన సత్యాలే కదా, వార్తలకి ఎందుకు ఇస్తామని అన్నాడట. కానీ అట్లాగే తర్వాత ఆయన కంటిన్యూ అయినాడు. అప్పటి వాళ్ళ ఎంత పెద్ద మనసు చెప్పండి. ఇక ఇలా ఎన్నో చెప్పొచ్చు. ఇవన్నీ కాదు, ఇక ఒక విషయం చెప్పి నేను ముగిస్తాను, ఇదే ఎక్కువ కాలాతీతం అవుతుంది. మా సంస్థ గురించి మేము ఎప్పుడూ ఒక 14-15 సంవత్సరాల క్రితం వయోధిక పాత్రికేయ సంఘాన్ని కేవలం ఆరోగ్య కారణాలతోని పెట్టాము. ఆ విషయాన్ని మేము అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న రాజశేఖర రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తే ఆయన ఆరోగ్యశ్రీ కార్డులు ఇప్పించాడు, అందరికీ కూడా కార్డులు ఇప్పించాడు. దాంతో మా సమస్య అయిపోయింది. ఇంకేం చేద్దాం, అందరం బాగా చేతనైతున్న వాళ్ళమే, ఏదో ఒకటి చేద్దాం, మనం కావలసిన వాళ్ళకి, మన యువకులకి, అంటే జర్నలిస్టులకి పనికి వచ్చే గ్రంథాలు వేద్దామని అనుకొని పాత్రికేయ వెలుగులు స్టార్ట్ చేసి దానికి తెలుగులో ఇంగ్లీష్లో వేయడానికి దాదాపు 2 లక్షల రూపాయల వ్యయం కాబోతున్నది. ఏం చేద్దాం అనుకుంటే అప్పుడు కేఐ వరప్రసాద్ రెడ్డి అని శాంతా బయోటెక్నిక్స్ అధినేత ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళాం. ఆయన ఏమన్నా అడ్వర్టైజ్మెంట్ ఇస్తాడేమో అని. పోగానే ఆయన అన్నాడు, మీరు రాంగ్ టైంలో వచ్చారండి, నేను శాంతా బయోటెక్నిక్స్ ఇప్పుడే బయటకు వచ్చాను అన్నాడు. సరేలేండి, అయితే ఏమిటి, మిమ్మల్ని కలిసాం కదా అన్నాం. ఇంతలో ఆయన ఇంట్లోకి వెళ్ళి ఒక చెక్ తీసుకుని వచ్చి మా అధ్యక్షులు అప్పుడు జిఎస్ వరదాచార్య గారి చేతిలో పెట్టారు. చూస్తే ₹1,00,000 ఆయన, నేను సొంతంగా ఇచ్చాను అన్నాడు. మాకు కళ్ళు చెదిరిపోయాయి, ₹1,00,000 ఇచ్చాడు మేము అడగకుండాని. బాగుందని వచ్చేసి అప్పుడు కమిషనర్గా ఉన్న పార్థసారథి గారిని కలిసాం. ఆయన ఒక 50,000 రూపాయల అడ్వర్టైజ్మెంట్ ఇస్తా అన్నాడు. మీరు టూరిజం శాఖ మంత్రిని కలవండి, ఆయన కూడా ఇస్తాడంటే ఆయన్ని కలుస్తానే. ఇట్లా 2 లక్షలు వసూలు చేసి మన పాత్రికేయ వెలుగులు అనే గ్రంథాన్ని దాదాపు 1200 మంది జర్నలిస్టులు, హిరేషలింగం పంతులు మొదలుకొని ఇవాళ 20 సంవత్సరాల అనుభవం ఉన్న ప్రతివాడి వరకు 1200 గురించి మేము ఒక గ్రంథాన్ని తెచ్చాము. అవి ఒక 2-3 నెలల్లో మొత్తం చెల్లిపోయాయి, డబ్బులు వచ్చాయి బాగా. ఏం చేద్దాం అని మొదలుపెట్టాం. అప్పుడు మళ్ళీ వరుసగా పుస్తకాలు వేయడం ప్రారంభించాము. ఇప్పటికి మేము 22 పుస్తకాలు వేసాం ఆ సిరీస్లో. ఇంకా ఎక్కువ చెప్పొచ్చు కానీ కాలాతీతమైనది. ఇప్పుడు మా అధ్యక్షుల వారు అధ్యక్షోపన్యాసం చేసినాక కార్యక్రమం ప్రారంభమవుతుంది.